భర్తగారు చావు బతుకుడు ఇవిడే ఉన్నాడు నాయన నన్ను చూసి జీవుడు తింటాడట నా మీద ప్రాణాలు తిరిగి ఉన్నాడట నాయన అని నా మరిది రెట్టయ్యా అయ్యా నా మరిది రెట్టయ్య కబురు తెచ్చాడు ఈ రోజు నేను కుంకాలతో అత్తవారి ఇంటికి పోయి నేను సామంత కోటలో సాగమంటారు నాయన నేను సాగ నేను తెచ్చిన పంపించినట్లయినా తీరట్ల వారింటికి వెళ్ళి వస్తాడు తండ్రి. అమ్మా నా అల్లుడు నీ భర్త మారేకుడు ఆరోగ్యం బాగాలేదున్నారు. నేను అంటే ముందుగా నేను వెళ్ళి బోధ భవిష్యత్తు వర్తమానం కలిగిన బయటకు నిలబడి ఆరోగ్యం బాగా చేసిన కూడా నీకు సాధిస్తానమ్మా. నా భర్త గారు చావు బతుకుల్లో ఉంటే ఇప్పుడు ఈ జన్మ చనిపోతాడంటే ఆయన ఆరోగ్యం బాగా లేదు బాగా చేసేది నిజమే నాయన. నేను అలా కాదు నాయన, నేను కలగనట్టుగానే నేను పసుపు కుంకాలతో సాగపోవాలా
ఎన్ని చెప్పినా మనకు మాత్రం మాట్లాడదని ఆ పెద్దబాబు రామయ్యమ్మ కాదు భూమి కొడని ఆడ 316 చేపట్టినాడే అంత అక్కడే పిలిచి చందాడు మంచెలు వైద్యులు మాల తల్లోకి తలపాట వెండి రైతులాయి చేతికి వెండి బెద్దము పూజెక్కడ కొడుకు గాడుకు బాలుడు బంగారు ఆలోని మొదలాడు రోమాలు అమ్మాలు సూర్యహారములు చంద్రహారములు చెవలకు రమ్మల పూలు ఇదంతా గొప్ప గొప్ప వస్తువులు కొని మానసిక ఒక కావిడి వ్యతిరేకంగా వాళ్ళ పెద్ద పద్ధతి అనేది 17 కావిళ్ళు ఇచ్చేది. కానీ రామయ్య ఒక కావిని అధికముగా ఇచ్చి ఆ 16 కావిళ్ళు భర్తీ చేసి 16 కూలిపోయి నిలవనండి ఎంతండి సార కావాలి Rama
కామముతో పన్నీటితో తానవానములాడించి ఓట బొమ్మను చీరగట్టి అందాగా ధారవిడి పొరులు నిలవేసి పుష్పాలముచి ఆమె ఎదురుగోడులన్నీ 7 వరస నెలలు ఆనందము గ్రహించి ఒక పెళ్లి కుమారుడు సమానములంకరించి ఆమెకి వధువు మధ్యపుత్రుడు ఆమె గుడివాడ సాంగ్యం కట్టి ఆమె కరుణారూపి బ్రాహ్మణమ్మ అమ్మ పోయిరావే తల్లి బంగారు మరి కారణం